హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ తెప్పించుకున్నాను. సో, మనం ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ వస్తువు వెనుక ఎంతో కొంత స్టోరీ ఉంటుంది కదా! అంటే దానికి రిలేటెడ్ స్టోరీ. ఈ వస్తువు వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే, ఒకసారి ఒక సిస్టర్ వచ్చింది మా ఇంటికి. వచ్చి తను మాటల మధ్యలో ఏం చెప్పిందంటే, వాళ్ళ హస్బెండ్ క్యాంప్స్‌కెళ్తూ ఉంటారన్నట్లు. సో, "అక్క మా హస్బెండ్ క్యాంప్‌కెళ్ళినప్పుడు నేను, కిడ్స్ అసలు సరిగ్గా వంట చేసుకోము. పికిల్స్ ఉంటే పికిల్స్‌తోనే తినేస్తాము. అట్లా 15 డేస్ మంత్లీ 15 డేస్ అట్లనే జరుగుతూ ఉంటుంది. అంత సరిగ్గా ఏం కుకింగ్ ఉండదు ఇంట్లో" అనేసంది. ఆహా! అవునా అనేసన్నాను. సరేలే. ఆమె అలా అనడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకొని పీపుల్ ఉంటే నాకు ఇష్టముండదు. సో, నా లైఫ్‌లో నేను చూసిన ఒక ఇన్సిడెంట్‌ని తనకప్పుడు చెప్పాను నేను. ఏంటంటే ఒక బాబాయ్ ఉండేవారు. ఆ బాబాయి వాళ్ళ వైఫ్‌కి క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్. ఆ స్టేజ్ తెలిసేసరికే థర్డ్ స్టేజ్ తను తెలిసేసరికి థర్డ్ స్టేజ్. సో, ఆ విషయం ఎప్పుడైతే ఆ పిన్నికి తెలిసిందో వితిన్ 3 మంత్స్‌లో తను చనిపోయిందన్నట్లు. చనిపోయాక ఆ బాబాయికి ఇద్దరు ఆడపిల్లలు. ఆ బాబాయి ఆమె చనిపోయినంక 21 డేస్‌కే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్ బాబాయి వాళ్ళు. వచ్చినామె ఏంటంటే, సరే నాకు వారసుడు కావాలి. నీకిద్దరు ఆడపిల్లలే ఉన్నారు కదా! అనేసి కన్నది. మళ్ళీ ఇద్దరు ఆడపిల్లలనే కన్నది తను. ఆహ్, సో, ఆ వచ్చినామె ఫస్ట్ వైఫ్ యొక్క పిల్లల్ని సరిగ్గా చూసుకునేది కాదు. దానివల్ల ఏమైందంటే, యాక్చువల్‌గా ఆ బాబాయ్ తనకంత కెపాసిటీ ఉంది. పిల్లల్ని బాగా చదివించగలడు. మంచి ఎడ్యుకేషన్ ఇప్పించే స్థాయిలోనే ఉన్నాడతను. సో, వాళ్ళ వైఫ్ ప్రెజర్స్ ఆర్ ఎనీథింగ్ తనేంటంటే, ఆ పిల్లలకి ఇంటర్ అవ్వగానే పెళ్లి చేసేసాడు. ఆ ఇన్సిడెంట్ అనేది నన్ను చాలా బాధ పెడతా ఉంటుందన్నట్లు. తనని తను సరిగ్గా తనని తాను చూసుకున్నట్లయితే మేబీ ఫస్ట్ స్టేజ్‌లోనే ఫైండ్ ఔట్ చేసుంటే, ఈ ఈరోజు తన పిల్లలు ఇలా ఉండేవాళ్ళు కాదు గదా! సో, నష్టపోయిందెవరు? తన ద్వారా వచ్చిన తన పిల్లలు మాత్రమే అనిపిచ్చింది. సో, ఈ ఇన్సిడెంట్ మొత్తం నేను తనకి చెప్పాను నేను. "ఒక్కసారి నువ్వు బెడ్ మీద పడిపోయినావనుకో, నిన్నెవ్వడు డేకడు. నీ శరీరమే నీకు సహకరించినప్పుడు ఎవరు సహకరించరు" అని చెప్పా. అప్పుడు తను రియలైజ్ అయింది. అవునక్క కరెక్టే. ఇంకోసారి అలా చేయను. నేను ప్రాపర్ కేర్ తీసుకుంటాననేసి చెప్పింది. సో, ఈ మ్యాటర్ అంతా మీకెందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య నా మీద నేను ఫోకస్ చేయాలనేసి డ్రై ఫ్రూట్స్ అవి అన్నీ నానబెడుతున్నాను. సరిగ్గా తినట్లేదు. అంటే టైం కుదరట్లేదు. సో, అందువల్లనే నేను తెప్పించుకున్నాను ఇది. సో, డ్రై ఫ్రూట్ మిక్సర్ అన్నట్లు జ్యూసీస్, స్మూతీస్ అన్నీ చేసుకొని తాగేద్దామనేసి.